ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీరామనవమి గురించి మనం తెలుసుకుందాం. శ్రీరామచంద్రుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. శ్రీ మహావిష్ణువు యొక్క అన్ని అవతారాల్లో రామావతారం సంపూర్ణ అవతారం. శ్రీహరి కాలధర్మానికి అనుగుణంగా ఆదర్శ పురుషుడిగా జీవితాన్ని ఎలా నడిపించాలో శ్రీరాముని అవతారంతో ప్రపంచానికి చూపించాడు. వాల్మీకి మహర్షి నారద మహాముని ధర్మం, కార్యనిష్ట, సత్య ప్రవర్తనకి ప్రతిబింబంగా పేర్కొనదగిన వ్యక్తి ఎవరు అని అడగగా నారదుడు నిజాయితీ, శౌర్యం, ధార్మికత, సత్యం పలకడం, నిబద్ధత, నమ్మకం, లోపం లేని గుణం, సానుభూతి, జ్ఞానం, నైపుణ్యం, సున్నిత మనస్తత్వం, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి శ్రీరామచంద్రుడు మాత్రమే అని సమాధానమిచ్చాడు. రామో విగ్రహవాన్ ధర్మ అంటే రాముడు ధర్మస్వరూపుడు అని అర్థం. రాముడి జీవితం మొత్తం ధర్మాన్ని అనుసరించే ఒక మార్గదర్శి. శ్రీరాముడు మహావిష్ణు అవతారమైన లోకంలో బాధల్ని అనుభవించి మనిషిలా జీవించాడు. ధర్మ మార్గాల్లో పయనిస్తే మనిషి భగవంతుడు అవుతాడని నిరూపించాడు. పురుషోత్తముడైనటువంటి శ్రీరామచంద్రునకు పృథివీ నుంచి పుట్టిన సీతమ్మకు వివాహం జరిగిన రోజు శ్రీరామనవమి. అందుకని ఆకాశమంత పందిరి, భూమెంత అరుగు, కళ్యాణ వేదిక అయిన మిథిలాపురం అంతా పసిడి ద్వారాలు, పసుపు గడపలు, పచ్చపచ్చని తోరణాలు, మంచి గంధం, పన్నీరు కలిపి కళ్ళాపు జల్లిన ఘుమఘుమలు, రంగురంగుల పతాకాలు, చిట్టి చేమంతులు కలిపి అల్లిన పూల పందిళ్ళు, ముత్యాల తోరణాలు, ఎక్కడ చూసినా సిరికళ వెళ్ళి విరుస్తోంది. మన చక్కని తల్లి సీతమ్మ, చల్లని తండ్రి రామయ్యల కళ్యాణం కనులారా చూసి తరించాల్సిందే. ఘనీభవించిన పాలకడలి తుంపర్లా అన్నట్లుగా ఎక్కడ చూసినా ముత్యాల రాసులు. ఓ పక్క ఇంద్రనీలమణి కాంతులు, అనురక్తితో భక్తులు తెచ్చిన భక్తి కుసుమ మాలికలు, వాటికి ప్రతిగా బహుకరించినట్లుగా అన్నట్లుగా ముత్యాల ఆభరణాలు, అగరధూపాలు, అసాధారణ విందులు, చలివేంద్రాలు, మిరియాల పచ్చకర్పూరపు పానకాలు, అడుగడుగున రథాలు, అలుపెరిగిన అశ్వాలు, ఎటు చూసినా అందరిలోనూ వెళ్ళి విరుస్తున్న ఆనందమే. నీలమేఘశ్యాముడు రామయ్యకు కనకమయమైన వస్త్రాలతోనూ, సీతకు సింధూరపు సరిగంచు పచ్చని పట్టు చీరతోటి, వజ్ర వైడూర్య ఆభరణాలతో నీలిమేఘం మెరుపులా సీతమ్మ, పురుషసింహంలా రాజీవాక్షుడు రాముడు ప్రకాశిస్తున్నటువంటి వేదిక చూసి తరించాల్సిందే. సీతారాముల కళ్యాణంలో జనక మహారాజు వశిష్ఠ మహర్షిని సమీపించి, మహర్షి, రఘువంశ శ్రేయస్సును కోరే పరమ ధార్మికుడవు, లోకాభిరాముడైన శ్రీరామునకు నా పుత్రిక సీతకు శాస్త్రానుసారం యథావిధిగా వివాహం జరిపించమని చేతులు జోడించి అడిగాడు. విశ్వామిత్ర శతానందుల సహకారంతో వివాహ విధి మొదలైంది. హోమం పూర్తి కాగానే లావణ్యరాశి, సర్వాలంకార శోభిత అయిన తన పుత్రికకు అగ్నికి అభిముఖంగా తీసుకొచ్చి, రామచంద్ర, ఈమె నా పుత్రిక సీత, నేటి నుంచి నీకు సహధర్మచారిణి కానున్నది. నీ హస్తంతో ఈమె చేతిని పట్టుకుని ధర్మపత్నిగా ఈమెను స్వీకరించు. ఈమె ఛాయలా నేటి నుంచి నిన్ను అనుసరించగలదని కన్యాదానం చేశాడు. శ్రీరాముని ఆజానుబాహుల నుండి జాలువారుతున్న తలంబరాలు ఈ భూమి మీద ప్రాణికోటికి జీవాధారాల అన్నట్లు వర్షిస్తాయి. దివ్య పారిజాతాలాంటి సీతమ్మ దోసిల్లోని తలంబరాలతో
మూర్తి భవించిన పృథ్వీ తత్వంలా అన్నపూర్ణలా ఉందని అందరూ చెప్పుకున్నారు. అంతేకాదు నాటికి నేటికి కూడా అదే సీతారామ కళ్యాణం ఆ విధంగానే జరుగుతోంది. ఆ భూమిపుత్రికకి అనంత పురుషునికి జరిగిన లోక కళ్యాణం ఏటేటా జరుపుకొని కనువిందుగా చూడాలని వాడవాడలా కూడా నేటికి అవే పందిళ్ళు, మండుటెండలో మంచి గంధాలు, మరుమల్లెల గుబాళింపులు, చల్లని పానకాలతో మనస్సులోని మాలిన్యాలను మటుమాయం చేసుకుంటూ మనసులు కలిసిన మనీషుల్లాగా మనుగడ సాగించనున్న సాకేతరాముని ఆశయం మనకు ఆదర్శం. పృథ్వీ ఆకాశతత్వాలుగా ఒకే సూత్రానికి కట్టుబడ్డ దాంపత్య బంధంతో విశ్వవ్యాప్తమైనదే సీతారామ కళ్యాణం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. రామనామాన్ని 3 సార్లు స్మరిస్తే చాలు 1000 నామాలతో 1000 వెలుగుల వేల్పును ధ్యానించినట్లవుతుంది. రామశబ్దం యొక్క మహత్యం లాంటిది. రామచరిత్ర ఒక అయోధ్యను ఉద్ధరిస్తే రామనామం యావత్ ప్రపంచాన్ని తరింపజేసింది. శ్రీరామచంద్రమూర్తికి సాటి దైవం లేడని రామదాసు కొనియాడాడు. ఎంతటి మహా కష్టాలనైనా రామనామ స్మరణం తొలగించి వేస్తుంది. భవసాగరాన్ని తరింపచేసే గొప్ప నావ రామనామస్మరణ. రామనామస్మరణ మించిన వేరొక ఉపాయమే లేదు. అందుకే దాన్ని తారక మంత్రం అంటారు మహర్షులు. అది దధి క్షీరాల కన్నా తేనె కన్నా తీయింది. 1000 జపాలు 1,000 తపస్సులు చేసినా దానికన్నా కూడా ఎక్కువ ఫలప్రదమని పేర్కొంటున్నాయి శాస్త్రాలు. రామనామాన్ని పలికినంతనే మన వ్యక్తిత్వంలో మంచి మార్పు కలుగుతుంది. రామనామ పారాయణం జరిగే చోట అన్న వస్త్రాలకి కొదవ ఉండదు. రాక్షస పీడ తొలగిపోతుంది. శ్రీరాముని తలుచుకొని ప్రారంభించిన పనులు అంతరాయం లేకుండా పూర్తవుతాయి. తరతరాలుగా మనల్ని రుజుమార్గంలో నడిపిస్తున్నది రామచరితమే, రామనామమే. ఆర్తితో కొలిచిన రామదాసుకు, జ్ఞాన వైరాగ్యాలు నిండిన త్యాగరాజాదులకు కూడా రామ సంకీర్తనమే శ్వాస. ఆ రామభక్తుల ప్రతి పలుకు నాదమై రామమంత్రమయమై శాశ్వతమై నిలిచింది. రాముని పేరిట వెలసిన కీర్తనలన్నీ ఆపాతమధురాలే. ఆ వాగ్గేయకారుల కీర్తి ప్రతిష్టలు అజరామరాలే. ఆనాటి సీతారామ కళ్యాణ సందర్భం నేటి వరకు కవులు పాడుతూనే ఉన్నారు. ప్రజలందరూ తమ ఇంట జరిగే పెళ్ళిళ్ళన్నిటినీ సీతా కళ్యాణ వైభోగమే, రామా కళ్యాణ వైభోగమే అనుకుంటూ పసుపు కొట్టే కార్యక్రమం నుంచి అప్పగింతల దాకా ఆ ముచ్చటలను తలుచుకుంటూనే ఉన్నారు. అందరూ కూడా సీతారాముల్లాగా జీవించండి అని నవదంపతుల్ని దీవిస్తూ ఉంటారు. అలా వారిని సీతారాములను ఆదర్శంగా చేసుకుని వారి అనుగ్రహం పొంది మనం తరించాలని కోరుతున్నాను. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.